నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణానికి చెందిన పలువురు ప్రజలు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కలిసి వారి సమస్యలను వివరిస్తూ అర్జీలు అందజేశారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఉంటే నాకు ఫోన్ చేస్తున్నావు. ఏం చేయమని చెప్పినాను. ఇప్పుడు ఏమన్నారా డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళు. హాస్పిటల్కి వద్దు, బాగా కష్టం లేకపోతున్నా అదే బీసీలైనా ఎస్సీలైనా కాస్ట్ వస్తుందా? ఏదో పని చేసుకోవడం బరువు మిగులుతుంది. తర్వాత మధులు ఏమన్నారంటే దాంట్లో సగం ఆపేసి 80 రూపాయలు పడితే దాంట్లో ఆపేసి దీన్ని బీసీలకి చేయమంటారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని ప్రగతి సేవా సంస్థ ఉపాధ్యాయులకు టీచర్స్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని, ఆ టోర్నమెంట్ విజయవంతంగా జరగడం అందుకు సహకరించిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలుపుతున్నామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టూడియోలో గత 4 రోజుల నుంచి జరుగుతున్న టీచర్స్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ముగిసింది. విజేతలకు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా బహుమతులు ప్రధాన ఉత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని గూడూరు పట్టణానికి చెందిన ప్రగతి సేవా సంస్థ టీచర్స్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ లో 19 మండలాలకు చెందిన ఉపాధ్యాయుల క్రికెట్ జట్లు పాల్గొన్నాయి. ఎంతో ఉత్సాహంగా జరిగిన ఈ టోర్నమెంట్ లో విజేతలుగా బాలయ్యపల్లి ఉపాధ్యాయ జట్టు నిలవగా, ద్వితీయ స్థానంలో వాకాడు మండల ఉపాధ్యాయుల జట్టు నిలిచింది. విజేతలకు నిర్వహించిన బహుమతుల ప్రధాన ఉత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఈ తరహా టోర్నమెంట్ నిర్వహించడం వినూత్నంగా ఉందని, ఉపాధ్యాయులు కూడా ఉత్సాహంగా పాల్గొని వారిలో ఉన్న క్రీడా ఉత్సవాన్ని ప్రదర్శించారని కొనియాడారు. ఈ స్టేడియంలో రాబోయే కాలంలో రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించే విధంగా ప్రగతి సేవా సంస్థ ముందుకు రావాలని, అందుకు అవసరమైన సహకారం అందిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. స్టేడియంలో ఉన్న మౌలిక వసతులను సరిచేస్తామని, అవసరమైన మరమ్మతులు చేయిస్తామని ఎమ్మెల్యే క్రీడాకారులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వరరాజు, ప్రగతి సేవా సంస్థ నిర్వాహకుడు చంద్రశేఖర్, ఉపాధ్యాయులు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ వారు ఈ యొక్క మాకు ఎంతో ఆప్తులైనటువంటి మరి ఇస్మాయిల్ సార్ వారిని కూడా తెలుసుకోవాలి ఈ సందర్భంగా. సో బాలాజీ బార్లో
మెడల్స్ ఈ సందర్భంగా మెడల్స్ అదేవిధంగా ఇండివిజువల్ చీఫ్ గెస్ట్ శ్రీ పాసిం సునీల్ కుమార్ అన్న గారు కూడా ట్రోఫీతో వాళ్ళు సంబరాలు నిర్వహించుకుంటున్నారు. మరి గౌరవ మన అటువంటి ఈ కార్యక్రమంలో చక్కగా మరి మీరందరూ ఒక మంచి క్రీడా స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతిరోజు కూడా డే టు డే న్యూస్ ని మరి చక్కగా ప్రగతి అన్నిట్లో కూడా సహాయస్తున్నటువంటి నా తమ్ముడు మా కరుముల్లా కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ ఈ యొక్క ప్రగతి సేవా సంస్థ ఈ క్రికెట్ టోర్నమెంట్స్ ప్రతిసారి కూడా జరపడం, ఈసారి 19 మండలాల నుంచి టీచర్స్ ఇక్కడికి రావడం, వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి ఆటల మీద ఆసక్తిని ఇక్కడ ప్రదర్శించడం. అలాగే నేను ఇప్పుడు రాకముందే మన వాళ్ళు ఉత్సాహంగా ఉరకలేస్తా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ముందుగా వచ్చుంటే బాగున్నాం, ఎందుకంటే అందరిలో స్ఫూర్తి మాకు ఉంటుంది చేయాలని, కానీ మేము రాజకీయాలు ఉన్నాం కాబట్టి చేయలేం. మీరు టీచర్స్ కాబట్టి చేస్తారు, అది మీకు మాకు తేడా. మాకు కూడా ఉంది మనసులో చేయాలని, కానీ వేదిక రావట్లే. వేదిక ఏదో ఒక వేదిక వస్తే మాత్రం ఖచ్చితంగా మేము కూడా మాలో ఉండే కళను కూడా బయట తీసుకుంటామని చెప్పి అందరికీ తెలియజేస్తూ, అలాగే వాకాడోళ్ళు చివరిదా కూడా పోరాడారు. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మీరు ఇంకా ఎక్కువ పోరాడండి, అంటే గూడూరు పైన కాదు వేరే ఊళ్ళ పైన. కాబట్టి అంతా మన ఒకటే కాబట్టి మన గూడూరు అంతా మనంతా ఒకటే కాబట్టి మనకి పోటీలు వద్దని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా మా చంద్ర తమాషా కాదు, ఉపాధ్యాయుల చేత అట్టాడించడం అంటే ఆషామాషి విషయం కాదు. అలాగే మొదటి రోజు చెప్పిన విధంగా మీ అందరూ కూడా ఎంపైర్ని గౌరవించి ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ఆడినందుకు ముందుగా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా చంద్ర గారికి తెలియజేస్తున్నాం. ఇక మేము ఇంకా 4 సంవత్సరాల చిల్లర ఉంటాం, తర్వాత ఎట్లుంటుందో మన రాత. ఈ 4 సంవత్సరాల చిల్లరలో ఖచ్చితంగా ఇక్కడ ఈ స్టేడియంలో ఖచ్చితంగా ఒక రాష్ట్ర వ్యాప్తంగా టీచర్స్ యొక్క ఈ క్రికెట్ లీగ్ పెట్టించాలని చెప్పి ప్రగతి సేవా సంస్థ కుటుంబానికి నేను అడుగుతున్నా. ఎందుకంటే గూడూరు అంటే ఒక ప్రత్యేకం, ఏ జరిగినా గూడూరులో ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. గూడూరు ఎక్కడ జరిగినా ఈ స్టేడియం జరిగిందంటే ఇంకా బ్రహ్మాండమైన కార్యక్రమం, అది ఖచ్చితంగా చేస్తారని చెప్పి తెలియజేస్తూ, అలాగే త్వరలో ఈ స్టేడియంలో ఇవన్నీ కూడా పడిపోయి ఉన్నాయి, గ్యాలరీ చూసే గ్యాలరీ కూడా త్వరలో కూడా రిపేర్ చేసి గూడూరు ఇక్కడ వాకర్స్కి ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే గూడూరులో చిన్నటువంటి గ్రౌండ్లో ఉన్నటువంటి పనులు కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి మీ అందరికి కూడా గూడూరులో ఆడి మంచి ప్రదర్శన చేసి విన్నర్స్ రన్నర్స్గా ఉన్నటువంటి నా గూడూరు 2 టీములకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ 1 year తర్వాత అందరూ కలుద్దాము. అందరూ కూడా ఆ భగవంతుని దయ వల్ల అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని రోటరీ భవన్ లో పట్టణ పరిధిలోని పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ క్విజ్ కార్యక్రమం నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ స్పోర్ట్స్ క్విజ్ పోటీలలో 16 పాఠశాలల విద్యార్థులు పాల్గొనగా మొదటి బహుమతి జీవీఎస్ పాఠశాల సాధించగా, ద్వితీయ స్థానంలో సాయి విద్యానికేతన్ పాఠశాల, తృతీయ స్థానంలో రత్నం పాఠశాలలు నిలిచాయి. Being conducted
sports and games in Gulu. Particularly this program was never conducted in Gulu. When myself and Giri were the Vice General Secretary, we took this program as a regular program to be conducted by Rotary every year. The sponsor being the Rotary Expert Games and Sports, Vaduvya Association of Expert Games and Sports. So thank you, children. This time you have participated in big number. Thank you for the children and thank you for the schools who have sponsored you. Congratulations for the winners, runners and also participants. You know where you are, what is your knowledge of the sports and games. The schools who won is not the end for them. They should equip better. Many questions have not been answered by them. But still they won, of course, it's a different thing. But this gives you an opportunity to understand what is your knowledge about the sports and games. Therefore, you have to equip yourself for future to do better knowledge of sports and games. And it's very తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బిఎస్ఆర్ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు తెలుగు సబ్జెక్టుపై వివిధ రకాల పోటీలను నిర్వహించి బహుమతులు అందజేశారు. అదేవిధంగా వివిధ రకాల క్రీడా పోటీలను నిర్వహించి ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. సార్ చదువు సార్ ఒకసారి నిలబడండి అందరూ. ఎవరు పట్టాలి చూడాలి. దూరంగా ఉండండి నాన్న మీరు. దూరంగా అన్ని వెనక్కి తిరుగుతున్నాయా? ఉప్పు ఉప్పు. శుభోదయ. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు గూడూరు పట్టణ ప్రజలందరికీ కూడా మా తల్లిదండ్రులకు మరి ఉపాధ్యాయులకు విద్యార్థులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు గూడూరు పట్టణంలో 2వ పట్టణంలో విఎస్ఆర్ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని, జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన యొక్క సాంప్రదాయిక
వస్త్రాలతో విద్యార్థులు పాఠశాలకు రావడం, అలాగే తెలుగు భాష యొక్క మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి అన్న లక్ష్యంతో వారికి అండగా సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో 35 రకాల వృత్తి విద్యా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని సునీత సేవా సంస్థ నిర్వాహకురాలు సారంగం సులక్ష్మి తెలిపారు. గూడూరు పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఉచిత టైలరింగ్ శిక్షణ తరగతులలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. గూడూరు పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో గత కొద్ది రోజులుగా మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులు శిక్షణ పొందిన మహిళలకు గూడూరు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు మదనమేటి రమణయ్య చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా సునీత సేవా సంస్థ నిర్వాహకురాలు సారంగం సులక్ష్మి మాట్లాడుతూ తమ సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా మహిళలకు పలు రకాల ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తూ వారికి అండగా నిలుస్తున్నామని, ఈ క్రమంలో వేలాది మంది మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే విధంగా సహకరించగలిగామని ఆనందం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈరోజు సర్టిఫికేట్లు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. మహిళలు ఆర్థికంగా ఇంటి వద్దనే ఉంటూ 5,000 నుంచి 50,000 సంపాదించుకుని 25 కోర్సులను మేము ఉచితంగా ఇటువంటి గవర్నమెంట్ ఫండ్స్ కానీ ప్రైవేటు సంస్థల డొనేషన్స్ కానీ లేకుండా నెలవారీ ఫీజులు లేకుండా ఉచితంగా నేర్పిస్తున్నాము. ఇప్పటికీ దాదాపు 10,000 మంది వరకు నేర్పించాము. ఇంకా ముందు ఇంకా ఈ సేవలు ఇంకా ఉధృతం చేసి ఇంకా ఎక్కువ మందికి నేర్పించాలని కోరుకుంటున్నాము. త్వరలో బ్యూటిషియన్ కోర్సు స్టార్ట్ అవుతుంది. దానికి అప్లికేషన్ ఇవ్వండి, అప్పుల్లో మాత్రమే దానికి తీసుకుంటాము, అందరికీ సీట్ ఇవ్వము. 1 month లోపల స్టార్ట్ అవుద్ది. అప్లికేషన్లు ఇవ్వండి, పరిశీలించి సీట్ ఇస్తాము. ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు ఆగస్టు 31వ తేదీ పెన్షన్ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని సైతాపురం ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ తెలిపారు. సైతాపురం మండల ఎంపీడీఓ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం వస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఆగస్టు 31వ తేదీన పెన్షన్దారులకు నగదు పంపిణీ చేయాలని నిర్ణయించడం జరిగిందని, ఒకవేళ 31వ తేదీ నగదు పంపిణీ చేయలేని పెన్షన్దారులకు సెప్టెంబర్ 2వ తేదీన అందజేసే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగిందని తెలిపారు. కావున సిబ్బంది సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పెన్షన్దారులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ నెల 1వ తారీఖు ఆదివారం వస్తున్నందున గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 31వ తారీఖునే పెన్షన్లు బట్వాడా చేసడానికి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మన సైదాపురం మండలంలోని అందరూ పంచాయతీ సెక్రటరీల ద్వారా, సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి పెన్షన్దారునికి కూడా ఈ విషయాన్ని చేరవేయడం జరిగింది. కాబట్టి 31వ తారీఖే 99% పెన్షన్లు బట్వాడా చేయడం జరుగుతుంది. మిగిలిన పెన్షన్లు 1వ తారీఖు ఆదివారం అయినందున 1వ తారీఖు కాకుండా 2వ తారీఖున మిగిలిన 1-2 పెన్షన్లను అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 30వ తారీఖునే సరిపడా నగదుని ఉంచుకోవాల్సిందిగా అందరూ బ్యాంకు మేనేజర్ని కోరడం జరిగింది. కాబట్టి ఆ విధంగా 31వ తారీఖే 99% పెన్షన్లు ఇచ్చేదానికి తగు చర్యలు తీసుకున్నామని తెలియజేసుకుంటున్నాం. తిరుపతి జిల్లా కోట మండలం గూడాలి పంచాయతీ చంద్రశేఖరపురం గ్రామంలోని చెరువుల్లో మట్టి తరలించడం వల్ల చెరువుపై ఆధారపడిన రైతులు తీవ్రంగా నష్టపోతారని
రైతులు చెరువులు మట్టి తవ్వకాలు అడ్డుకొని ఆందోళన వ్యక్తం చేశారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న జాతీయ రహదారికి అవసరమైన మట్టిని కాంట్రాక్టర్ల అనుమతులతో తిరుపతి జిల్లా కోట మండలం గూడలి పంచాయతీ చంద్రశేఖరపురం గ్రామంలోని చెరువులో మట్టి తరలిస్తున్నారు. చంద్రశేఖరపురం చెరువుపై ఆధారపడి ఉన్న రైతులు మట్టి తరలింపును వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఉన్నతాధికారులు చెరువుపై ఆధారపడి జీవిస్తున్న రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని మట్టి తరలింపు నిలిపివేయాలని కోరుతున్నామన్నారు. ఈరోజు గూడల పంచాయతీ కోట మండలంలోని గూడల పంచాయతీలో చంద్రశేఖరపురంలోని ఈ చెరువులో మట్టి ఎత్తేదానికి ఇక్కడ ఈ రోడ్డు వాళ్ళు మట్టి ఎత్తా ఉన్నారు. కానీ ఇది మేము పర్మిషన్ తెచ్చుకున్నామని అంటున్నారు. పర్మిషన్ తెచ్చుకున్నా కూడా మాకు ఈ చెరువు కింద 200 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ 200 ఎకరాలు కూడా ఈ రోజు దాకా కూడా ఈ చెరువులో నీళ్లు పూర్తిగా అందరికీ సరిపోతూ ఉన్నాయి. సకాలంలో పంటలు పండించుకుంటూ ఉన్నారు. ఈరోజు వీళ్ళు చాలా లోతు మట్టి ఎత్తేస్తూ ఉన్నారు. ఈ మట్టి ఎత్తిన దానివల్ల తూము కంటే కూడా డౌన్ అయిపోతుంది. కింద చూస్తే శుద్ధ తేలిపోతూ ఉంది. ఆ శుద్ధ వల్ల పడ్డ నీళ్లు వచ్చిన నీళ్ళన్నీ కూడా డ్రై అయిపోతాయి. ఈ డ్రై అయిపోయిన దానివల్ల పొలాలు పండించుకునేదానికి కూడా రైతులకు కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంతమంది రైతుల నోట్లో మట్టి కొట్టినట్టు అవుద్ది. మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయబాకండి, ఇక్కడి నుంచి మట్టి తరలించబాకండి, మాకు అన్యాయం చేయబాకండి అని చెప్పి మేము చంద్రశేఖరపురం ప్రజలు గ్రామ ప్రజలందరం కూడాను మీకు చేతులెత్తి నమస్కరిస్తూ అందరినీ కూడా వేడుకోవడం జరుగుతుంది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు, హారతులు కార్యక్రమాలను నిర్వహించారు. దేవస్థానం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా భక్తులు పెద్ద సంఖ్యలో బాబా వారికి ప్రత్యేక పూజల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు. సాయి ప్రసాద్ తీసుకోవాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం మోమిడి గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు బోల్తా పడ్డంతో 5 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని చింతవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు నెల్లూరు నుంచి ముత్తుకూరు మీదుగా కోటాకు వస్తున్న ఆర్టీసీ బస్సు
మోమిడి గ్రామం దాటగానే ప్రమాదవశాత్తు అదుపు తప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లో బోల్తపడింది. ఈ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికుల్లో 5 మందికి గాయాలయ్యాయి. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ వరసిద్ధి విద్యేశ్వర స్వామి దేవస్థానం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ముగిశాయి. స్వామివారికి విశేష పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గూడూరు రాజా వీధిలోని శ్రీ వరసిద్ధి విద్యేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. చివరి రోజు స్వామివారికి విశేష పూజలు, భజన కార్యక్రమాలు భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చిన్నారులచే ఏర్పాటు చేసిన డ్యాన్సు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జయ జయ శుభకర వినాయక శ్రీకాని భాగవర
హైపర్ టీవీ న్యూస్ నమస్తే.